கர்த்தருடைய வருகை ஒரு விவாகத்திற்கு ஒப்பிட்டு பேசப்பட்டிருக்கிறது. దేవుని యొక్క రాకడ ఒక పెండ్లి విందుతో పోల్చబడి చెప్పబడి ఉన్నది. యేసుదాన్ మనవాళన్, ప్రభువైన యేసుక్రీస్తు పెండ్లి కుమారుడు, సభైదాన్ మనవాటి, సంఘమే పెండ్లి కుమార్తె. மணவாட்டி ஆயத்தமாகும் வரை மணவாளன் காத்திருக்க வேண்டும். పెండ్లి కుమార్తె సిద్ధపరచుకునే వరకు పెండ్లి కుమారుడు కాచుకొని ఉండవలెను. ஒரு கல்யாணத்துக்கு நான் போயிருந்தேன். నేను ఒక వివాహమునకు వెళ్ళి ఉన్నాను. எல்லாம் ரெடி ஆயிட்டோம், మేమందరము సిద్ధపడి ఉన్నాము. நான் அப்போது அசிஸ்டன்ட் பாஸ்டராக இருந்தேன். నేనప్పుడు అసిస్టెంట్ పాస్టర్గా సేవ చేయుచున్నాను. అసిస్టెంట్ అమ్మచ్చి வந்துட்டாங்க, అసిస్టెంట్ మదర్ గారు వచ్చి ఉన్నారు. பொண்ணு ரெடி ஆயிடுச்சு, పెండ్లి కుమార్తె సిద్ధపడి ఉన్నది. எல்லாம் ரெடி ஆயிட்டு మేమందరం సిద్ధముగా ఉండి ఉన్నాము. ஆனால் மாப்பிள்ளை வரவே இல்லை. అయితే పెండ్లి కుమారుడు మాత్రము అక్కడికి రానేలేదు. 5 நிமிஷம் ஆச்சு, 10 நிமிஷம் ஆச்சு, అర మణి నేరం ఆచి, 1 మణి నేరం ఆచి. 5 నిమిషములు, 10 నిమిషములు, అరగంట, గంట గడిచి ఉన్నది. ఫోన్ பண்ணி கேட்க சொன்னேன். అప్పుడు నేను ఫోన్ చేసి వారిని అడగమని చెప్పి ఉన్నాను. ట్రాఫిక్లో இருக்கிறேன், లేట్ ఆగరదు, வந்துருவேன்னு சொன்னான். నేను ట్రాఫిక్లో ఉన్నాను, లేట్ అయింది, నేను వస్తున్నాను అని చెప్పి ఉన్నాడు. எனக்கு இந்த மாப்பிள்ளை மேலே ஒரு சந்தேகம் வந்து விட்டது. అప్పుడు నాకు ఆ పెండ్లి కుమారుడి మీద ఒక సందేహం కలిగి ఉన్నది. ஒருவேளை இந்த கல்யாண பெண் அவனுக்கு பிடிக்கவில்லையோ என்ற ஒரு சந்தேகம் எனக்கு வந்து, ఒకవేళ పెండ్లి కుమార్తె అతనికి ఇష్టము లేదేమో అనే ఒక సందేహం నాకు కలిగి ఉన్నది. இந்த கல்யாணத்தில் விருப்பம் இல்லையோ என்று எனக்கு யோசனை வந்து, ఈ వివాహంలో అతనికి ఇష్టము లేదేమో అనేటువంటి ఒక ఆలోచన నాకు వచ్చి ఉన్నది. లేటాగా టెన్షన్ అయికొండే இருந்தேன். అది సమయం గడిచి లేటుగా అవుచున్నప్పుడు నాకు ఒక సందేహం వచ్చి ఉన్నది. నాకు ఎంతో టెన్షన్ వచ్చి ఉన్నది. எல்லாருமே முழு சபையும் டென்ஷன் இருக்கிறார். సంఘమంతయు ఎంతో టెన్షన్తో కాచుకొని ఉన్నారు. அங்கே இருக்கிற இன்சார்ஜ் பிரதர் டென்ஷனாக இருக்கிறார். అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ బ్రదర్ గారు టెన్షన్గా ఉన్నారు. కடைசியாக ஒரு வழியாக மாப்பிள்ளை வந்தார். చివరిగా ఆ పెండ్లి కుమారుడు వచ్చి ఉన్నాడు. எல்லாருக்கும் ஒரு சந்தோஷம், అందరికీ ఒక గొప్ప సంతోషము. కళ్యాణ ఆశీర్వాదமாக முடிந்தது. ఆ వివాహం ఎంతో ఆశీర్వాదకరముగా జరిగి ముగించబడి ఉన్నది. வருகை லேட்டாக அந்த టెన్షన్ இருக்கிறதா? అతను రాకడ ఆలస్యం అవగా ఆ యొక్క టెన్షన్ ఉన్నదా? அந்த టెన్షన్ இருக்க வேண்டும். ఆ యొక్క టెన్షన్ మనకు ఉండాలి. கல்யாணம் நடத்தி வைக்கிற எனக்கே அந்த டென்ஷன் என்றால் அந்த கல்யாண பொண்ணுக்கு எவ்வளோ டென்ஷன் இருந்திருக்கும். ఆ వివాహము నడిపించినటువంటి నాకే అంత టెన్షన్గా ఉంటే వివాహం చేసుకునేటువంటి ఆ పెండ్లి కుమార్తెకు ఎంతగా టెన్షన్ ఉండి ఉంటుంది. இதோ சீக்கிரமாய் வருகிறேன் என்று சொன்னார். ఆయనేమో నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఇప్పుడు 2000 வருடங்கள் ஆகிவிட்டது. ఇప్పుడు 2000 సంవత్సరములు గడిచి ఉన్నది. இன்னும் இயேசு வரவில்லை. ఇంకనూ యేసు రాలేదు.
இயேசுவே ஏன் தாமதிக்கிறீர் என்ற ஒரு டென்ஷனோடு நாம் ஜீவிக்க வேண்டும். యేసయ్యా నీ రాకడికి నీవెందుకు ఆలస్యము చేయించున్నావు అనేటువంటి ఒక టెన్షన్తో మనం జీవించాలి. அவர்கள்தான் உண்மையான சபை, వారే నిజమైన సంఘము, அவர்தான் உண்மையான மணவாட்டி, వారే నిజమైన పెండ్లి కుమార్తె. லேட்டாக வந்தால் நல்லது என்று அந்த மணப்பெண் அவளுடைய வேலையை பார்த்து கொண்டிருக்க முடியாது. ఆయన ఆలస్యంగా వస్తే మంచిదని చెప్పి ఆ పెండ్లి కుమార్తె తన యొక్క పనులు చూచుకుంటూ ఉండుట అది మంచిది కాదు. சபை எதிர்பார்த்து கொண்டிருக்க வேண்டும். సంఘం అనేది ఎదురు చూచుచూ ఉండాలి. அந்த நாளுக்காக, ఆ రోజు కొరకు, அந்த నాడిகைக்காக, ఆ క్షణం కొరకు, ఆ గడియ కొరకు, ఆ గడియ కొరకు காத்துக்கொண்டே இருக்க வேண்டும். ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉండాలి. அப்படிப்பட்ட சபைக்காக தான் இயேசு வருகிறார். అటువంటి యొక్క సంఘము కొరకే మన యేసు వచ్చుచున్నాడు. அப்படிப்பட்ட ஊழியர்களுக்காகவே இயேசு வருகிறார். అటువంటి యొక్క సేవకుల కొరకే యేసు వచ్చుచున్నాడు. அப்படிப்பட்டதான விசுவாசிகளுக்காகவே இயேசு வருகிறார். అటువంటి యొక్క విశ్వాసుల కొరకే యేసు రాబోచున్నాడు. நீங்கள் ஆபீஸில் இருந்தாலும் உங்கள் மனசு வருகையில் இருக்க வேண்டும். మీరు మీ యొక్క ఉద్యోగ స్థలంలో ఉన్నప్పటికీ మీ యొక్క మనసు మాత్రం యేసు యొక్క రాకడ మీద ఉండాలి. நீங்கள் சமையல் அறையில் இருந்தாலும் உங்கள் மனசு இயேசுவின் வருகை பற்றி தான் இருக்க வேண்டும். మీరు వంటగదిలో పనిచేస్తున్నప్పుడు కూడా మీ యొక్క మనసు మాత్రం యేసు యొక్క రాకడ గురించి దాని మీదే ఉండాలి. நீங்கள் காலேஜில் கிளாஸில் இருந்தாலும் உங்கள் மனசு கர்த்தருடைய வருகையில் இருக்க வேண்டும். మీరు కాలేజీలో చదువుకున్నప్పుడు కూడా మీ యొక్క మనసు మాత్రము యేసు యొక్క రాకడ మీదే ఉండాలి. கர்த்தருடைய வருகையும் என்னையும் எந்த காரியமும் பிரிக்கவே கூடாது. యేసు యొక్క రాకడ గురించి మిమ్మల్ని ఏ కార్యము మిమ్మల్ని వేరు చేయకూడదు. அதற்காகவே இந்த ரட்சிப்பு கொடுக்கப்பட்டது. దాని కొరకే మనకి యొక్క రక్షణ ఇవ్వబడి ఉన్నది. அதற்காகவே என் பாவங்கள் மன்னிக்கப்பட்டது. దాని నిమిత్తమే మీ యొక్క పాపములు క్షమించబడి ఉన్నవి. அதற்காகவே நான் தேவனோடு உடன்படிக்கை செய்து கொண்டேன். దాని కొరకే నేను దేవునితో ఒక నిబంధన చేసుకుని ఉన్నాను. அதற்காகவே என்னை அபிஷேகம் பண்ணி இருக்கிறார். దాని నిమిత్తమే నీవు నన్ను అభిషేకించి ఉన్నావు. அதற்காகவே ஆண்டவர் அப்போஸ்தலர்களை தந்திருக்கிறார். దాని నిమిత్తమే దేవుడు అపోస్తలులను మనకి ఇచ్చి ఉన్నాడు. அப்போஸ்தல உபதேசம் அதற்காகவே எனக்கு கொடுக்கப்பட்டிருக்கிறது. అపోస్తల యొక్క ఉపదేశము దాని నిమిత్తమే నాకు ఇవ్వబడి ఉన్నది. ஆம், நான் வருகையிலே மணவாளனை சந்திக்க வேண்டும். నేను రాకడలో ఆ పెండ్లి కుమారుణ్ణి దర్శించాలి. மாட்டுக்குட்டியானவரின் கல்யாணம் வந்தது. గొర్రెపిల్ల వివాహ సమయము ఆసనమయ్యున్నది. மனைவி தன்னை ஆயத்தம் பண்ணினாள். పెండ్లి కుమార్తె తను తాను సిద్ధపరచుకొనుచున్నది. நாம் வசதிக்கு இடம் கொடுக்க கூடாது. మనము నిర్లక్ష్యమునకు చోటు ఇవ్వకూడదు. நாம் சோர்ந்து போக கூடாது. అవును, మనం సొమ్మసిల్లిపోకూడదు. மிகவும் எதிர்பார்ப்போடு, ఎంతో ఎదురు చూపుతో நாம் கர்த்தருடைய வருகைக்காக காத்திருக்கிறோமா? దేవుని యొక్క రాకడ కొరకు మనం నిరీక్షించుచున్నామా? இல்லாவிட்டால் வேற வேற காரியங்களே நம்ம பிஸியா இருக்கிறோமா? లేని ఎడల వేరే వేరే లోక కార్యములలో మనం బిజీగా ఉన్నామా? வாலிபர்களே, படிப்புல பிஸியா இருக்கிறீர்களா? యవనస్తులారా, మీ చదువు విషయంలో మీరు బిజీగా ఉన్నారా? வாலிபர்களே, உங்களுடைய வேலை காரியங்களே பிஸியா இருக்கிறீர்களா? యవనస్తులారా, మీ యొక్క ఉద్యోగ స్థలములో మీరు బిజీగా ఉన్నారా? தேவனுடைய சபையே, நீங்கள் குடும்ப பொறுப்புகளினாலே நீங்கள் ரொம்ப பிஸியா இருக்கிறீர்களா? దేవుని యొక్క సంఘమైనటువంటి పిల్లలారా, మీరు మీ యొక్క కుటుంబ కార్యములలో మీరు బిజీగా ఉన్నారా? வருகை நம்பிக்கை நாம் இழந்து விடக்கூடாது. రాకడ నిరీక్షణను మనం కోల్పోకూడదు. பகலானாலும் இரவானாலும், అది పగలైనను రాత్రైనను, காலையானாலும் மாலையானாலும், ఉదయమైనను సాయంత్రమైనను, நான் கர்த்தருடைய வருகைக்கு எப்போது நான் ஆயத்தமாக இருக்க வேண்டும். ఇదిగో ఎల్లప్పుడూ ప్రభు యొక్క రాకడ కొరకు మనం సిద్ధపరిచి ఉండాలి. வருகை நம்பிக்கையினால் நிரப்பப்படுவோமா? రాకడ నిరీక్షణ చేత మనం నింపబడదుము గాక. ஆவலோடு காத்து கொண்டிருக்கிறதுக்காக இயேசு வருவார் என்று வேதம் சொல்லுகிறது. ఇదిగో ఆశతో ఎదురు చూచి వారి కొరకు యేసు త్వరగా రానేయున్నాడని వాక్యం చెప్పుచున్నది. அவருடைய பிரசன்னமாகுதலை விரும்புகிறவர்களுக்காக இயேசு சீக்கிரம் வரப்போகிறார். ఆయన యొక్క ప్రసంగము యొక్క వాక్యములు వాంఛించున్న వారి కొరకు యేసు త్వరగా రాబోచున్నాడు. பிரசன்னமாகுதலை விரும்புகிற யாவருக்காக. తిమోతి చదవండి, తిమోతి చదవండి. ప్రత్యక్షత కొరకు
కాచుకొని వారు ఎట్లా మాట ఎట్లా? நல்ல போராட்டத்தை போராடினேன், మంచి పోరాటమును పోరాడి తిని ஓட்டத்தை முடித்தேன், నా యొక్క పరుగును తుదముట్టించి ఉన్నాను, விசுவாசத்தை காத்துக்கொண்டேன், నా యొక్క విశ్వాసమును కాపాడుకొని ఉన్నాను. இது முதல் நீதியின் கிடம் எனக்கு வைக்கப்பட்டிருக்கிறது. నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. எனக்கு మాత్రమல்ல, నాకు మాత్రమే కాదు, அவருடைய பிரசன்னமாகுதலை విரும்புகிற யாவருக்கும். ఆయన యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచిన వారందరికీ. ఆ మాట చదవండి. తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ, తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ వారు అందరికీ అనుగ్రహించును. எல்லாருக்காக இயேசு வரப்போகிறதில்லை. అందరి కొరకు యేసు రాబోటలేదు. வெண் வஸ்திரம் முடித்திருக்கிற எல்லாருக்காக இயேசு வரப்போகிறதில்லை. తెల్ల వస్త్రములు ధరించిన ప్రతి ఒక్కరి కొరకు యేసు రాబోట్లేదు. பெந்தேகோஸ்தே ஜனங்கள் எல்லாருக்காகவும் இயேசு வரப்போகிறதில்லை. పెంతెకోస్తు జనులు అందరి కొరకు యేసు రాబోటలేదు. సండే స్కూల్లో 100 మార్క్ వాంగినవర్లకాగ యేసు வரப்போகிறதில்லை. సండే స్కూల్లో 100కి 100 మార్కులు పొందిన వారి కొరకు యేసు రాబోటలేదు. 20 வருஷமாக సండే స్కూల్ ஊழியம் செய்தவர்களுக்காக యేసు வரப்போகிறதில்லை. 20 సంవత్సరములుగా దేవుని యొక్క సండే స్కూల్ సేవ చేసిన వారి కొరకు దేవుడు రాబోటలేదు. అనేక நல்ல కార్యங்கள் உங்களுக்குள்ள இருக்கலாம். అనేకమైన మంచి విషయములు మీలో కనబడి ఉండవచ్చు. எல்லாருக்காகவும் இயேசு வரப்போகிறதில்லை. అందరి కొరకు యేసు రాబోటలేదు. இயேசு யாருக்காக வரப்போகிறார்? యేసు ఎవరి కొరకు రాబోచున్నాడు? அவருடைய பிரசன்னமாகுதலை விரும்புகிறவர்கள், తన ప్రత్యక్షత కొరకు కాచుకుని వారి కొరకు, ప్రసన్నమాగుదలై వేచి ఉండు వారికి. ఆ మాట చదవండి. అపేక్షించే వారికి తన ప్రత్యక్షత కొరకు అపేక్షించు వారందరి కొరకు యేసు రాబోచున్నాడు. எல்லாருக்காக இயேசு வரமாட்டார். అందరి కొరకు యేసు రాబోటలేదు. ఆవులోడు కాత్తు కొண்டிరుக்கிறவர்கள், ఆశతో ఎదురు చూచు వారికి. ఆ వాక్యం చదవండి. ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. కాదుమా, ఆవులోడు కాదు. హెబ్రీ 9 హెబ్రీ 9 28. అలాగుననే క్రీస్తు కూడా అనేక పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. కనిపెట్టి, తెలుగులో కనిపెట్టి అని ఉంది. తమిళ్ ఎలా ఉందంటే ఆశతో, ఆవులోడు, ஒரு பயங்கரமான எதிர்பார்ப்போடு காத்திருக்கிறதுக்காக இயேசு வருவார். ఎంతో ఆశతో కనిపెట్టుకున్న వారికి దేవుడు రాబోచున్నాడు అని తమిళ్లో చెప్పబడి ఉన్నది. ఇంగ్లీష్ బైబిల్లో కూడా அப்படிதான் இருக்கிறது. ఇంగ్లీష్ బైబిల్లో కూడా అదే విధంగా చెప్పబడి ఉన్నది. ardently waiting. ఇంగ్లీష్ బైబిల్ ఉందా? ఇంగ్లీష్ చదవండి. ఒకసారి చదవండి. లుక్ ఫార్ హిమ్. లుక్ ఫార్ హిమ్. మార్జిన్ లేదా இருக்கா? మార్జిన్ లుక్ ఫార్ హిమ్. ఆవులోడు కాத்து కొண்டிருக்கிறவர், ఆశతో కనిపెట్టుచున్నారు. எல்லாரும் வருகிலே போக முடியாது. అందరూ రాకడలో ఎత్తబడలేరు. இது ரட்சிக்கப்பட்டதுனால, ஞானஸ்நானம் எடுத்ததுனால, அந்நிய பாஷை பேசுறதுனால, தீர்க்கம் சொல்றதுனால, ஊழியம் செய்யறதுனால நீங்கள் வருகிலே போக முடியாது. మీరు రక్షణ పొందినందువలన, బాప్తిసం తీసుకున్నందువలన, ఆ పరిశుద్ధాత్మ అభిషేకం పొందినందువలన, అన్య భాషలు మాట్లాడటం వలన, సేవ చేయుచున్నందువలన మీరు ప్రభు యొక్క రాకడలో కొనిపోబడలేరు. எத்தனை பேர் எதிர்பார்த்து கொண்டிருக்கிறீர்கள்? ఎంతమంది ఆశతో కనిపెట్టుచున్నారు? இந்த உலகத்தில் எனக்கு வேற ஆசை இல்லை. ఈ లోకం మీద నాకు ఏ కోరికలు లేవు. இந்த உலகத்தில் எனக்கு வேற நோக்கம் இல்லை. ఈ లోకములో నాకు వేరే ఉద్దేశం లేదు. அப்படி சொல்றவங்க 2 కరங்களை ఉయర్తి కాட்டுங்கள். ఆ విధంగా చెప్పేవారందరూ మీ 2 చేతులు పైకెత్తి చూపండి. హల్లెలూయా, హల్లెలూయా.
இயேசுவின் வருகைக்காக நாம் காத்திருக்கிறோமா? యేసు యొక్క రాకడ కొరకు మనం ఎదురు చూచున్నామా? அதான் ஃபர்ஸ்ட். అదే ప్రథమ కార్యము. மற்றதெல்லாம் நெக்ஸ்ட். మిగిలినన్నీ దాని తరువాతే. சாப்பாடு నెక్స్ట్, ఆహారము భుజించుట తరువాత, తూకం నెక్స్ట్, నిద్ర కూడా దాని తర్వాతే, ఉద్యోగం నెక్స్ట్, ఉద్యమం కూడా తర్వాతే, ఎల్లా నెక్స్ట్. సమస్త కార్యములన్నీ దీని తరువాత కనపడాలి. வருகை మాత్రం ఫస్ట్. యేసు యొక్క రాకడ మాత్రము ముఖ్యమైన ప్రధాన కార్యము. அப்படிப்பட்டவர்கள் மறுரூபமாவார்கள். అటువంటి వారే రూపాంతరం పొందుదురు. அப்படிப்பட்டவர்களுக்கு எக்கால சத்தம் கேட்கும். అటువంటి వారికి కడబూర ధ్వని వినబడును. அப்படிப்பட்டவர்கள் மணவாளனை சந்திப்பார்கள். అటువంటి వారు పెండ్లి కుమారుణ్ణి దర్శించెదరు. அந்த மணவாளனுடைய வலது பார்சத்திலே மணவாட்டியாய் இவள் இருப்பார்கள். ఆ పెండ్లి కుమారుని యొక్క కుడి పార్శ్వమందు పెండ్లి కుమార్తెగా ఆసీనులవుదురు. நல்ல ஒரு பாட்டு, புதிய பாட்டு, మంచి పాట, నూతన పాట. 2025 வருஷத்தை విజయవాడ సెంట్రల్ కన్వెన్షన్ పాట, 2025 సంవత్సరపు విజయవాడ కన్వెన్షన్ కొత్త పాట. அந்த வாஞ்சை நமக்கு வேண்டும். అటువంటి ఒక వాంఛ మనకు కావాలి. ஆண்டவரே, ஒரு பைத்தியக்காரனை போல அந்த வாஞ்சை எனக்கு தாரும். పిచ్చివాడులాగా, దేవా ఒక పిచ్చివాణి వలె నాకు అటువంటి ఒక కోరికను నాకు ఇవ్వండి. ఎప్పుడు రాకడా, ఎల్లప్పుడూ రాకడ గురించి, రాకడ నేను నిరీక్షణను నాకు ఇవ్వండి. రాకడ గురించే మాట్లాడాలి. మీ రాకడ గురించే నేను వాంఛించి మాట్లాడుతూ ఉండాలి. రాకడ గురించే పాట పాడాలి. రాకడ గురించే నేను పాటలు పాడాలి. రాకడ గురించే ప్రసంగం చేయాలి. రాకడ గురించే ప్రసంగం చేయాలి. రాకడ గురించే ఫ్రెండ్స్ తో మాట్లాడాలి. రాకడ గురించే నా స్నేహితులతో నేను మాట్లాడాలి. తిరుపతి అసిస్టెంట్ పాస్టర్ இருக்கிறார். తిరుపతి సెంటర్లో అసిస్టెంట్ పాస్టర్ గారు ఉన్నారు. அவர் பேர் சாலமன். ఆయన పేరు పాస్టర్ సాలమన్. அவர் అడయార్లో సండే స్కూల్ படிக்கும்போது நானும் అడయార్లో సండే స్కూల్ படித்து கொண்டிருந்தேன். ఆయన అడయార్ సెంటర్లో సండే స్కూల్ చదివేటప్పుడు నేను కూడా అక్కడ సండే స్కూల్ చదువుతూ ఉన్నాను. తేజు పాస్టర్ కూడా అడయార్లో ఎంగళోడ సండే స్కూల్ படித்தவர் தான். పాస్టర్ తేజ కూడా మాతో పాటు అడయార్లో సండే స్కూల్ చదివిన వారే. తేజు పాస్టర్ ரொம்ப డీసెంట్గా வந்து డీసెంట్గా పోయినవారు. పాస్టర్ తేజో గారు ఆయన మంచి డిసిప్లిన్తో వచ్చి ఆయన పని చూసుకుని ఆయన వెళ్ళిపోతూ ఉండేవారు. ஆனால் இந்த பாஸ்டர் சாலமன் என்ன செய்வார் தெரியுமா? అయితే ఈ తిరుపతి పాస్టర్ సాలమన్ గారు ఏం చేసేవారో తెలుసా? సండే స్కూల్ పైన இருக்கும்போதே, ఆయన సండే స్కూల్ పిల్లవానిగా ఉన్నప్పుడే அவருடைய பேச்செல்லாம் இயேசுவை பற்றியதாக இருக்கும். ఆయన యొక్క మాటలన్నీ యేసు గురించే మాట్లాడుతూ ఉండేవాడు. அவருடைய వార్తయెல்லாம் పరలోకத்தை பற்றியதாக இருக்கும். ఆయన యొక్క మాటలన్నీ పరలోకమును గురించే కనబడేవి. அந்த பாஸ்டர் இந்த பிரசங்கம் பண்ணினார்னு சொல்லுவார். ఆ పాస్టర్ గారు ఈ ప్రసంగం చేసి ఉన్నారు. அந்த వచనం இப்படி சொல்லி இருக்குன்னு சொல்லுவார். ఆ వాక్యము ఈ విధంగా చెప్పుచున్నది. వేరే సబ్జెక్టే பேச மாட்டார். ఆయన వేరే కార్యములేమీ మాట్లాడేవారు కాదు. அவர் என்ஜினியராக படித்து கொண்டிருந்த நேரம், ఆయన ఇంజనీర్గా చదువుచున్నటువంటి సమయము, அவர் அங்கே பார்த்தாலே நாங்கள் ஓடி போயிடுவோம். ఆయన్ని దూరంగా చూచినప్పుడే మేము పారిపోయి వెళ్ళేవాళ్ళము. ஏன்னா அவர் பேசுகிற சப்ஜெக்ட்லாம் என்ன இருக்கும்? ఎందుకంటే ఆయన మాట్లాడే కార్యములన్నీ దేని గురించి మాట్లాడేవాడు? చర్చి పట్టి பேசுவார். ఆయన సంఘముని గురించి మాట్లాడేవాడు. చీఫ్ పాస్టర్ గురించి பேசுவார். చీఫ్ పాస్టర్ గురించి మాట్లాడేవారు. எல்லாம் பாசிட்டிவாக தான் பேசுவார். అంత పాస్టర్ల గురించే మాట్లాడేవారు. பாசிட்டிவ், అన్ని పాజిటివ్ గానే మాట్లాడేవారు. నెగటివ్గా పేసుகிறదல்ல. ఆయన ఎప్పుడు కూడా నెగిటివ్గా ఏది కూడా వ్యతిరేకంగా మాట్లాడేవారు కాదు. அப்பவே எங்களுக்கு தெரியும் ஒரு ஊழியத்துக்கு வந்துருவார். నాకు అప్పుడే తెలుసు ఈయన నిశ్చయముగా సేవకు వెళ్ళిపోతాడని. ஆனால் நாங்களாம் என்ன செய்வோம்? అయితే మేమందరం ఏం చేసేవారము? క్రికెట్ பற்றி பேசிக்கொண்டிருப்போம். క్రికెట్ గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళం. గవాస్కర్ గురించి பேசிக்கொண்டிருப்போம். సునీల్ గవాస్కర్ గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళం. సిక్సర్ గురించి பேசிக்கொண்டிருப்போம். అతను సిక్స్లు కొట్టే దాని గురించి మాట్లాడేవాళ్ళం. కపిల్ దేవ్ பற்றி பேசிக்கொண்டிருப்போம். కపిల్ దేవ్ గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళం. அவர் போட்ட பவுலிங் குறித்து பேசிக்கொண்டிருப்போம். అతను చేసే బౌలింగ్ గురించి మాట్లాడుతూ ఉండేవాళ్ళం. எங்களுடைய பேச்செல்லாம் உலக பிரகாரமாக இருந்தது. మా యొక్క మాటలన్నీ లోక సంబంధమైన కార్యముల గురించే. வருகையிலே நீங்கள் எடுத்துக்கொள்ளப்படுகிறவர்களாக இருந்தால் உங்கள் பேச்சே మారి పోయివిடும். అయితే రాకడలో మీరు ఎత్తుకొని పోబడిన వారైతే మీ యొక్క మాటలన్నీ
వేరే రకంగా మారిపోతూ ఉంటాయి. இயேசுவை பற்றி பேச ஆரம்பிப்பீர்கள். యేసు గురించి మీరు మాట్లాడటం ప్రారంభించెదరు. சீயோனை குறித்து பேச ஆரம்பிப்பீர்கள். మీరు సియోను గురించి మాట్లాడటం ప్రారంభించుదురు. எருசலேமை குறித்து பேச ఆరంభిப்பீர்கள். నూతన యెరూషలేము గురించి మాట్లాడటం ప్రారంభించుదురు. అభిషేకத்தை குறித்து பேசிக் கொண்டிருப்பீர்கள். మీరు పరిశుద్ధాత్మ అభిషేకం గురించి మాట్లాడుతూ ఉంటారు. நீங்கள் பரிசுத்தத்தை குறித்து பேசிக் கொண்டிருப்பீர்கள். అవును, మీరు పరిశుద్ధత గురించి మాట్లాడుతూ ఉంటారు. நீங்கள் தாழ்மையை குறித்து பேசிக் கொண்டிருப்பீர்கள். మీరు తగ్గింపు స్వభావం గురించి మాట్లాడుతూ ఉంటారు. நீங்கள் ஜெபிக்கிறதை பற்றி பேசிக் கொண்டிருப்பீர்கள். మీరు ప్రార్థన గురించి మాట్లాడుతూ ఉంటారు. அப்படிப்பட்டவர்கள் தான் வருகையிலே போவார்கள். అటువంటి వారే దేవుని యొక్క రాకడలో ఎత్తబడుదురు. இந்த கோரஸ் மறுபடியும் பாடலாமா? ఈ యొక్క పల్లవి మరి ఒకసారి పాడదామా? ஆண்டவரே, அந்த விவாக மணவாட்டியின் வஸ்திரம் எனக்கு வேண்டும். దేవా, పెండ్లి వస్త్రములు నాకు కావాలి. ஒரு மணவாட்டியை போல நான் என்னை அலங்கரிக்க வேண்டும். ఇదిగో పెండ్లి కుమారుని వలె నన్ను నేను అలంకరించుకొనవలెను. மணவாளனை பற்றி நான் நினைக்க வேண்டும். పెండ్లి కుమారుని గురించి నేను ధ్యానించాలి. அந்த விவாகம் எனக்கும் அந்த மணவாளனுக்கும் நடக்க வேண்டும். ఆ వివాహం అనేది నాకు, నా పెండ్లి కుమారునికి జరిపించబడాలి. நாம் யாரும் கைவிடப்படக்கூடாது. మనం ఎవ్వరము చేయి విడిచిపెట్టబడకూడదు. எல்லாரும் அந்த நம்பிக்கையை பெற்றுக்கொள்வோமாக. మనం అందరం అటువంటి నిరీక్షణ పొందుదుము గాక. நீ உலகத்திலே జీవిக்கலாம். నీ ఒకవేళ లోకంలో జీవించవచ్చు. உனக்கு பிரச்சனைகள் இருக்கலாம். నీకు సమస్యలు ఉండవచ్చు. నీ కుటుంబத்திலே உனக்கு பிரச்சனைகள் இருக்கலாம். నీ కుటుంబంలో నీకు సమస్యలు ఉండవచ్చు. నీ ఆఫీసులో உனக்கு பிரச்சனைகள் இருக்கலாம். నీ యొక్క ఉద్యోగ స్థలంలో నీకు సమస్యలు ఉండవచ్చు. உனக்கு கடன் பிரச்சனைகள் இருக்கலாம். నీకు అప్పుల బాధ ఉండవచ్చు. உனக்கு శరీరத்திலே వ్యాధులు இருக்கலாம். నీ యొక్క శరీరంలో నీకు వ్యాధులు ఉండవచ్చు. నీ படிப்பிலே உனக்கு பிரச்சனைகள் இருக்கலாம். నీ యొక్క చదువు విషయంలో నీకు సమస్యలు ఉండవచ్చు. ஆனால் நீ கர்த்தருடைய வருகையின் நம்பிக்கையினால் நிறைந்திருக்கிறாயா? అయితే నీవు యేసుని యొక్క రాకడ నిరీక్షణతో నీవు నింపబడి ఉన్నావా? ఆరాధనలో வருகையின் నம்பிக்கையினால் నింపబడుவோமாக. ఇదిగో ఈ ఉదయ కాలం ప్రతి ఒక్కరము దేవుని యొక్క రాకడ నిరీక్షణ చేత నింపబడదుము గాక. కోరస్ పాడండి. పెండి వస్త్రములు ధరించు నీవు, పెళ్లి కుమారుడేసు వచ్చుచున్నాడు. పెండి వస్త్రములు ధరించు నీవు, పెళ్లి కుమారుడేసు వచ్చుచున్నాడు. పెండి వస్త్రములు సిద్ధపరచుకొనుము, పెండి కుమార్తెవని అలంకరించుకొనుము. పెండి వస్త్రములు సిద్ధపరచుకొనుము, పెండి కుమార్తెవని అలంకరించుకొనుము. పెండి వస్త్రములు ధరించు నీవు, పెండి కుమారుడేసు వచ్చుచున్నాడు. పెండి వస్త్రములు ధరించు నీవు, పెండి కుమారుడేసు వచ్చుచున్నాడు. పెండి వస్త్రములు సిద్ధపరచుకొనుము, పెండి కుమార్తెవని అలంకరించుకొనుము. పెండి వస్త్రములు సిద్ధపరచుకొనుము, పెండి కుమార్తెవని అలంకరించుకొనుము. పెండి వస్త్రములు ధరించు నీవు, పెండి కుమారుడేసు వచ్చుచున్నాడు. పెండి వస్త్రములు ధరించు నీవు, పెండి కుమారుడేసు వచ్చుచున్నాడు. పెండి వస్త్రములు సిద్ధపరచుకొనుము, పెండి కుమార్తెవని అలంకరించుకొనుము. 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 పెండి వస్త్రములు సిద్ధపరచుకొనుము, పెండి కుమార్తెవని అలంకరించుకొనుము.
ലോത്തും അവൻ മനവിയും അവൻ കുമാരത്തികളും తామదితారు. లోతు అతని భార్య అతని కుమారులు వెనకడుగు వేసి ఉన్నారు. కూతురు అతని కూతురు వెనుకంజ వేసి ఉన్నారు. లోతుకు 2 పెన్ పిల్లలు ఉన్నారు. లోతుకు 2 కుమార్తెలు ఉండి ఉన్నారు. లోతుకు ఆన్ పిల్లలు ఇల్లై. లోతుకు మగబిడ్డలు లేరు. ஒரு நாள் దూతர்கள் அவருடைய வீட்டிற்கு வந்தார். ఒక దినమున దూతలు అతని యొక్క గృహమునకు వచ్చి ఉన్నారు. లోతుకు పెరియ సంతోషం. లోతుకైతే గొప్ప సంతోషము. పెరియ విருந்து கொடுத்தான். ఆయన గొప్ప విందునిచ్చి ఉన్నాడు. அவர்கள் ஒரு செய்தியை சொன்னார். వారు ఒక సందేశమునిచ్చి ఉన్నారు. இந்த సోదోమయం కుమరామయం இந்த పట్టణங்களை అగ్నియాల అడిక పోகிறோం. ఈ సొదొమ పట్టణమును గొమొర పట్టణమును మేము అగ్ని చేత కాల్చివేయవచ్చున్నాము. அதனால தான் உன்னை இங்கிருந்து கொண்டு போறதுக்காக வந்திருக்கிறோம். అందు నిమిత్తమే నిన్ను ఈ స్థలములో నుండి తీసుకొని వెళ్ళడానికి మేము వచ్చి ఉన్నాము. நீ ஒரு நீதிமான், నీ ఒక నీతిమంతుడవు. அப்படினால் நீயும் மனைவியும் 2 பெண் பிள்ளைகளும் வெளியே வந்து விடுங்க. అందు నిమిత్తమే నీవు నీ యొక్క భార్య నీ 2 కుమార్తెలు ఈ పట్టణం నుండి బయటకు రండి అని చెప్పి ఉన్నారు. లోతు ఉలగ కవలగలాల్ நிறைந்திருந்தான். అయితే లోతు మాత్రము లోక కార్యముల యొక్క భారము చేత నింపబడి ఉన్నాడు. లోతిన్ మనవిயும் அவள் உலகத்தை பற்றிய சிந்தையினால் நிறைந்திருந்தாள். లోతు యొక్క భార్య అయితే ఈ లోక కార్యముల యొక్క చింత చేత ఆమె నింపబడి ఉన్నది. தன் குமாரத்திகளுக்கு கல்யாணம் பண்ண வேண்டும் என்பது அந்த தாயும் தகப்பனுடைய விருப்பமாயிருந்தது. వారి యొక్క కుమార్తెలకు వివాహం చేయాలనేది ఆ తల్లిదండ్రుల యొక్క కోరిక అయి ఉన్నది. డేట్ ఎல்லாம் ఫిక్స్ பண்ணி விட்டார். వారు వివాహ తేదీని నిర్ణయించి ఉన్నారు. మ్యారేజ్ కార్డ్ ఎல்லாம் అడిచాச்சு. పెండ్లి కార్డులన్నీ ప్రింటింగ్ చేయబడి ఉన్నవి. இப்போ வந்து சொல்றாரு நீங்க கிளம்புங்க கிளம்புங்க. ఇప్పుడు దూతలు వచ్చి చెప్తున్నారు మీరు ఇక్కడ నుండి బయటకు వెళ్ళిపోండి అని చెప్తున్నారు. அந்த ராத்திரியிலே ఆ రాత్రి అందు లోతు ఓడుகிறான். அந்த మరుమక్కల్ వీட்டுకు పోகிறாన్. లోతు ఆ అల్లుళ్ళ ఇంటికి ఆయన పరిగెత్తుకుని వెళ్ళుచున్నాడు. వీட்டுకు దూతர்கள் வந்திருக்கிறார். నా గృహమునకు దూతలు వచ్చి ఉన్నారు. இன்றைக்கு ராத்திரியிலே இந்த பட்டணம் அழிக்கப்பட போகிறது. ఈ రాత్రే ఈ యొక్క పట్టణము నశింపబడుచున్నది. வெளியே நாம் போக வேண்டும். మనమందరము బయటకు వెళ్ళిపోవాలి. ఆల్రెడీ ఇంట్లో అందరూ నవ్వుతున్నారు. అయితే ఆ అల్లుడి ఇంట్లో అందరూ ఇతను చూసి నవ్వుచున్నారు. పిచ్చివాడు ఈ లోతు పిచ్చివాడు అని నవ్వుతున్నారు. என்ன சொல்லுகிறாய்? ఏం చెప్తున్నాడు ఈయన? அவங்களுக்கு புரியவில்லை. వారికి దాని యొక్క అర్థము తెలియలేదు. அவர்கள் சிரித்து பரியாசம் பண்ணி துரத்தி விட்டார். వారు నవ్వులాటతో పరిహాసము చేసి అతన్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని త్రోసివేసి ఉన్నారు. வருகை நம்பிக்கை இல்லாவிட்டால் உன் வீட்டுக்கு தூதனே வந்தாலும் நீ அதை ஏற்றுக்கொள்ள மாட்டாய். రాకడ యొక్క నిరీక్షణ నీకు లేనట్లయితే నీ ఇంటికి దేవుని యొక్క దూత వచ్చినను సరే నీవు దాన్ని అంగీకరించలేవు. எந்த சீஃப் மாஸ்டர் வந்து சொன்னாலும் உனக்கு வருகை நம்பிக்கை இல்லாவிட்டால் அது உன் இருதயத்துக்குள்ள போகாது. ఏ చీఫ్ పాస్టర్ గారు వచ్చి ప్రసంగం చేసినా నీ హృదయంలో రాకడ యొక్క నిరీక్షణ లేనట్లయితే అది నీ హృదయంలోనికి చొచ్చుకుని వెళ్ళలేదు. పిన్నిట్టు పార్తు ఉప్పు తూనానా. ఆమె వెనుకకు తిరిగి చూచి ఇప్పటి వరకు ఉప్పు స్తంభముగానే అక్కడ ఉండి ఉన్నది. ప్రియమానులే, இந்த உலகம் நமக்கு నిత్యం அல்ல. ప్రియమైన వాళ్ళారా, ఈ లోకము మనకు నిత్యము కాదు. యేసు வரப்போகிறார்.
యేసు త్వరగా రానై ఉన్నాడు. எத்தனை பேர் வருகை நம்பிக்கையினால் நிரப்பப்பட போகிறீர்கள்? ఎంతమంది రాకడ నిరీక్షణతో నింపబడబోచున్నారు? ஆண்டவரே, நீ வருகை நம்பிக்கையினால் நிரப்பும் ஆண்டவரே. దేవా, నీ యొక్క రాకడ నిరీక్షణ చేత నన్ను నింపుము. நான் கைவிடப்பட்டு போகக்கூடாது. నేను చేయి విడిచిపెట్టబడకూడదు. என் மனைவி, என் புருஷன் கைவிடப்பட்டு போகக்கூடாது. నా యొక్క భార్య, నా యొక్క భర్త చేయి విడిచిపెట్టబడకూడదు. என்னுடைய பிள்ளைகள் கைவிடப்பட்டு போகக்கூடாது. నా యొక్క పిల్లలు చేయి విడిచిపెట్టబడకూడదు. ஓ, சபையில் இருக்கிற எல்லாரும் எடுத்துக்கொள்ளப்பட வேண்டும். ఇదిగో సంఘములోని వారందరూ దేవుని యొక్క రాకడలో ఎత్తబడాలి. நாம் ஆராதிக்கிற நோக்கமே அதுதான். మనము దేవుణ్ణి ఆరాధించేటువంటి ఉద్దేశం అదే. நாம் இங்கே வந்திருக்கிற நோக்கமே அதுதான். మనము ఇక్కడికి వచ్చినటువంటి ప్రధాన ఉద్దేశం అదే. மணவாளன் வருவார். పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు. மணவாளன் வருவார். పెండ్లి కుమారుడు రాబోచున్నాడు. மணவாட்டி சபையே, పెండ్లి కుమార్తె అయినటువంటి సంగమా, மணவாட்டி சபையே, పెండ్లి కుమార్తె అయినటువంటి సంగమా, நீ ஆயத்தமா இருக்கிறாயா? నీవు సిద్ధముగా ఉన్నావా? ஒப்பு கொடுங்கள், ஒப்பு கொடுங்கள். అందరూ సమర్పించుకోనండి, ஒப்பு கொடுங்கள். సమర్పించుకోనండి. வருகை நம்பிக்கையினால் நிரப்பப்படுங்க. రాకడ యొక్క నిరీక్షణ చేత నింపబడి ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. పెళ్లి వస్త్రమును ధరించు నీవు, పెళ్లి కుమారుడేసు వచ్చుచున్నాడు. పెళ్లి వస్త్రమును ధరించు నీవు, పెళ్లి కుమారుడేసు వచ్చుచున్నాడు. పెళ్లి వస్త్రమును సిద్ధపరచుకొనుము, పెళ్లి కుమార్తె వలె అలంకరించుకొనుము. పెళ్లి వస్త్రమును సిద్ధపరచుకొనుము, పెళ్లి కుమార్తె వలె అలంకరించుకొనుము. పెళ్లి వస్త్రమును ధరించు నీవు, పెళ్లి కుమారుడేసు వచ్చుచున్నాడు. పెళ్లి వస్త్రమును ధరించు నీవు, పెళ్లి కుమారుడేసు వచ్చుచున్నాడు. పెళ్లి వస్త్రమును సిద్ధపరచుకొనుము, పెళ్లి కుమార్తె వలె అలంకరించుకొనుము. 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. రబక 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 తురబారియా రబలక తురబక తురారియా కరబారియా ఉరబక రబారియా రబారియా కరబారియా కతురబారియా. హల్లెలూయా, హల్లెలూయా. ஆமென். இயேசுவின் வருகை நாளிலே இந்த உலகம் கலங்கும். యేసు యొక్క రాకడ దినమున ఈ లోకం కదిలించబడును. అమెరికా కలంగం, అమెరికా దేశము కదిలించబడును, కలవరపడును. ఇండియా కలంగం, భారతదేశమంతయు కలవరమును. ஒரு கூட்ட ஜனங்கள்
మిస్ ఆగిరుపారు. ఒక గుంపు జనులు మాత్రము ఈ భూమి మీద కనబడరు. அந்த வீட்டில் அந்த வயதான தாய் மிஸ் ஆகிருப்பார். ఒక ఇంటిలో ఒక వయసు అయినటువంటి తల్లి, ఆమె ఇక్కడ ఉండదు, ఆమె కనబడదు. அந்த வீட்டில் వయసాన ஒரு தகப்பன் మిస్ ఆగిరుపారు. ఒక గృహంలో ఒక వయసు అయినటువంటి తండ్రి గారు ఆ ఇంటిలో కనబడడు. அந்த வீட்டில் ஒரு ஜெபிக்கிற வாலிபன் మిస్ ఆగిరుపారు. ఒక గృహంలో బాగా ప్రార్థన చేసేటువంటి ఒక యవనస్తుడు కనబడడు. அந்த సండే స్కూల్ పిల్లై కాణామల్ இருப்பார். ఒక సండే స్కూల్ పిల్లవాడు కనబడకుండా పోతాడు. அந்த సండే స్కూల్ టీచర్ కానవిల్లై. ఒక సండే స్కూల్ టీచరు కనబడటలేదు. எல்லாரும் పోలీస్ స్టేషన్ పోవారు. అందరూ పోలీస్ స్టేషన్కి వెళ్తారు, రిపోర్ట్ కొడుపారు. అక్కడ కంప్లైంట్ రిపోర్ట్ ఇస్తారు. కానో 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 కనబడట్లేదు 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 అని చెప్తారు. న్యూయార్క్లే కానో, న్యూయార్క్లో కనబడట్లేదు, బ్రిక్స్టన్లే కానో, బ్రిక్స్టన్లో కనబడట్లేదు, చెన్నైలే కానో, చెన్నైలో కనబడట్లేదు, ఢిల్లీలే కానో, ఢిల్లీలో కనబడట్లేదు, తిరువల్లావిలే కానో, తిరువల్లాలో కనబడట్లేదు. எல்லா దేశங்களிலேயும், అవును, సమస్త దేశములలో சில குறிப்பிட்ட நபர்கள் காணோ, కొంతమంది ప్రత్యేకింపబడిన జనులు వారు కనబడట్లేదు. సిఐడి డిపార్ట్మెంట్ என்ன செய்யறதுன்னு தெரியாது. సిఐడి డిపార్ట్మెంట్ ఏం చేయబోతుందో తెలియదు. யாருக்குமே ஒன்றும் விளங்காது. ఎవరికి ఏమీ అర్థం కాదు. ஆனால் బైబిலை தெரிந்தவர்களுக்கு மட்டும்தான் புரியும். అయితే బైబిల్ గురించి తెలిసిన వారికి మాత్రమే ఏమి జరిగిందో అర్థమవుతుంది. இயேசுவின் வருகை பற்றிய அறிவுள்ளவர்கள் மாத்திரம்தான் அவர்களுக்கு தெரியும். యేసు యొక్క రాకడ గురించి, దాని గురించి తెలిసిన వారికి మాత్రమే ఏమి జరిగిందో అర్థమవుతుంది. அந்த சென்టర్ பாஸ்டர் காணோம், ఆ సెంటర్ పాస్టర్ గారు కనబడట్లేదు. அந்த సెంటర్ అమ్మచ్చి కానోం, ఆ సెంటర్ మదర్ గారు కనబడట్లేదు. அந்த సిస్టర్ కానోం, ఆ సిస్టర్ గారు కనబడట్లేదు. அந்த బ్రదర్ కానోం, ఆ బ్రదర్ గారు కనబడట్లేదు. సూట్ కేసులా இருக்கிறது, వస్తువులన్నీ సూట్ కేసులన్నీ ఇక్కడే ఉన్నవి. బైబిల్ எல்லாம் இருக்கிறது, బైబిల్ అంతా ఇక్కడే ఉంది. ఆళ్ళు కానోం. అయితే మనిషి మాత్రం కనబడట్లేదు. எங்கே போனார்கள்? వారు ఎక్కడికి వెళ్ళి ఉన్నారు? எங்கே போனார்கள்? ఎక్కడికి వెళ్ళి ఉన్నారు? அவர்கள் உயிர் தெழுந்தார்கள், వారు రూపాంతరం పొంది ఉన్నారు, மறுரூபமானார்கள், వారు రూపాంతరం పొంది ఉన్నారు, వివాహத்துக்கு போய்விட்டார்கள், వారు పెళ్లి కుమారి ఎదుగు వెళ్ళి ఉన్నారు. அவர்களுக்கு விவாக வஸ்திரம் இருந்தது, వారికి విలువైన వస్త్రములు లభించినవి, அவர்களுக்கு விவாக வஸ்திரம் இருந்தது, వారికి పెళ్లి వస్త్రములు లభించినవి. அவர்கள் மணவாளனுடைய கரத்தை பிடித்திருக்கிறார்கள், వారు పెళ్లి కుమారి యొక్క హస్తమును పట్టుకొని ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పెళ్లి వస్త్రమును కొనుము, పెళ్లి కుమార్తె వలె అలంకరించుకొనుము, పెళ్లి వస్త్రమును సిద్ధపరచుకొనుము, 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 పెళ్లి కుమార్తె వలె ஆமென். என்னுடைய
18வது வயதிலே இந்த சட்டை நான் போட்டேன். నా యొక్క 18వ సంవత్సరం వయసులో ఈ యొక్క తెల్ల వస్త్రము నేను ధరించి ఉన్నాను. நான் பெருமைக்காக இதை சொல்லவில்லை. నేను గర్వము కొరకు ఈ యొక్క వార్తను ఈ యొక్క మాటలు చెప్పట్లేదు. தாழ்மையோடு சொல்லுகிறேன். నేను తగ్గింపుతో చెప్పుచున్నాను. நன்றியுள்ள இதயத்தோடு நான் சொல்லுகிறேன். కృతజ్ఞతా హృదయంతో చెప్పుచున్నాను. మార్చి வந்தால் 40 வருஷம் ஆக போகிறது. రేపు వచ్చే నెల మార్చి వచ్చినట్లయితే 40 సంవత్సరములు గతించిపోవును. 85ஆம் ஆண்டு மார்ச் மாதம் 18ஆம் தேதி நான் ஊழியத்திற்கு அபிஷேகம் பண்ணப்பட்டேன். మార్చి నెల 18వ తారీఖు 1985వ సంవత్సరములో ఈ యొక్క ఘనమైన సేవకు నేను పిలువబడి ఉన్నాను. 40 வருஷம் ஆக போகிறது. 40 సంవత్సరములు అవుచున్నది. எத்தனையோ ஊர்ல ஊழியம் செய்திருக்கிறேன். ఎన్నో చోట్ల నేను సేవ చేసి ఉన్నాను. தமிழ்நாட்டில் எத்தனையோ ஊர்ல ஊழியம் செய்திருக்கிறேன். తమిళనాడులో ఎన్నో చోట్ల నేను సేవ చేసి ఉన్నాను. ஆந்திராவிலே சில பகுதிகளில் நான் ஊழியம் செய்திருக்கிறேன். ఆంధ్ర రాష్ట్రంలో కూడా కొన్ని చోట్ల నేను సేవ చేసి ఉన్నాను. ஆந்திராவிலே நான் நிறைய இடத்துல பிரசங்கம் பண்ணியிருக்கிறேன். ఆంధ్రాలో నేను చాలా చోట్ల ప్రసంగం చేసి ఉన్నాను. கடப்பால பிரசங்கம் பண்ணியிருக்கிறேன். కడపలో ప్రసంగం చేసినాను. ఒంగోలులో பிரசங்கம் பண்ணியிருக்கிறேன். ఒంగోలులో ప్రసంగం చేసి ఉన్నాను. தாடிப்பத்திரிலே பிரசங்கம் பண்ணியிருக்கிறேன். తాడిపత్రిలో ప్రసంగం చేసి ఉన్నాను. நிறைய இடங்கள்ல చాలా చోట్ల ప్రసంగించి ఉన్నాను. நெல்லூர்ல பிரசங்கம் பண்ணியிருக்கிறேன். నెల్లూరులో ప్రసంగం చేసి ఉన్నాను. கேரளாவிலே சில இடங்களில் பிரசங்கம் பண்ணியிருக்கிறேன். కేరళ రాష్ట్రంలో కొన్ని చోట్ల ప్రసంగం చేసి ఉన్నాను. நான் வருகையில் போகாட்டு என்ன நடக்கும்? నేను గనక రాకడలో ఎత్తబడనట్లయితే ఏమి సంభవించును? எல்லா பிரயாசமும் வீணாகி போகும். నా యొక్క ప్రయాసంతయు వ్యర్థముగా మారిపోవును. 40 வருஷம் என்னுடைய பக்தி வேஸ்ட். 40 సంవత్సరములు నా యొక్క భక్తి జీవితము వృధా. 40 வருஷம் நான் பண்ணின ஜெபம் வேஸ்ட். 40 సంవత్సరములుగా నేను చేసిన ప్రార్థన అంతయు వృధా. 40 வருஷம் நான் பண்ண பிரசங்கம் வேஸ்ட். 40 సంవత్సరములుగా నేను చేసిన ప్రసంగములన్నీ వృధా. 40 வருஷம் செஞ்ச ஊழியம் வேஸ்ட். 40 సంవత్సరములు నేను చేసిన సేవంతయు వ్యర్థము. நான் ஓடினதும் பிரயாசப்பட்டது வீணாக கூட. నేను పరిగెత్తినది నేను సేవ చేసినది ఏది కూడా వ్యర్థమైపోకూడదు. பிரியமானவர்களே, வருகையிலே நாம் காணப்பட வேண்டும். అవును ప్రియమైన వారలారా, మనమందరము దేవుని యొక్క రాకడలో కనబడాలి. வருகை நம்பிக்கையினால் கர்த்தர் நம்மை நிரப்புவாராக. రాకడ యొక్క నిరీక్షణతో దేవుడు మన నింపును గాక. ஆண்டவரே, உம்முடைய வலது பார்சத்திலே நான் மனவாட்டியாய் நிற்க வேண்டும். దేవాని యొక్క కుడి పార్శ్వమందు నేను పెండ్లి కుమార్తెగా కనబడాలి. அந்த விவாகத்திலே நான் மனவாட்டியாய் நிற்க வேண்டும். ఆ వివాహములో నేను పెండ్లి కుమార్తెగా ఉండాలి. ஓ மனவாளி வலது பார்சத்திலே நான் நிற்க வேண்டும். ఇదిగో పెండ్లి కుమారుని యొక్క కుడి పార్శ్వమందు నేను నిలబడి ఉండాలి. அந்த ஆயத்தத்தை எனக்கு தாரும். అటువంటి ఒక సిద్ధపాటును నాకు ఇవ్వండి. அந்த ஆயத்தத்தை எனக்கு தாரும். అటువంటి ఒక సిద్ధపాటును నాకు ఇవ్వండి. ஆவியானுடைய கரத்தில் ஒப்பு கொடுங்க. ఆత్మదేవుని యొక్క హస్తములో మిమ్మల్ని మీరు సమర్పించుకోనండి. பரிசுத்த ஆவியானுடைய கரத்தில் ஒப்பு கொடுங்க. పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క చేతిలోనికి మిమ్మల్ని అర్పించుకోండి. அந்த நம்பிக்கையினால் நிரப்பப்படுங்க. ఆ యొక్క నిరీక్షణ చేత మీరు నింపబడండి. ஒருவராவது நஷ்டப்பட்டு போக கூடாது. ఎవరు కూడా నష్టపడిపోకూడదు. கர்த்தர் வருகை நம்பிக்கையினால் உங்களை நிரப்புவாராக. దేవుని యొక్క రాకడ నిరీక్షణతో మిమ్మల్ని అందరినీ దేవుడు నింపును గాక. ஆமென். இந்த ஆராதனையிலே நம்மை வருகையின் நம்பிக்கையினால் அவர் நிரப்பி இருக்கிறார். ఈ యొక్క ఆరాధనలో రాకడికి నిరీక్షణ చేత దేవుడు మనందరినీ నింపి ఉన్నాడు. அந்த நோக்கம் நமக்குள்ளே நிறைவேறுவதாக. ఆ యొక్క ఉద్దేశము మనలో నెరవేర్చబడును గాక. ஒப்பு கொடுத்து சோதரம் பண்ணுங்க. అందరూ సమర్పించుకుని దేవుని స్తోత్రించేదాము. இந்த ஆராதனையிலே பங்கு பெறுவராவது வருகையிலே கைவிடப்படக்கூடாது. ఈ ఆరాధనలో పాలు పొందిన ఏ ఒక్కరు కూడా రాకడలో చేయి విడిచిపెట్టబడకూడదు. ஒவ்வொருவரையும் தட்டி எழுப்புவாராக.
ప్రతి ఒక్కరిని ఆయన తట్టి లేపును గాక. నిర్విచారంగల్ నీంగువதாக. మీ యొక్క నిర్విచారంగల్ మీ యొక్క నిర్విచారమంతయు తొలగిపోవును గాక. ಎಲ್ಲ ಹೃದಯ ಕಠಿಣಗಳು ನೀಂಗುವುದಾಗ. మీ యొక్క హృదయ కాఠిన్యమంతయు తొలగిపోవును గాక. అసతిగలు నీంగువుದಾಗ. మీ యొక్క నిర్లక్ష్యమంతయు తొలగిపోవును గాక. స్తోత్రమనుగ. దాని కొరకు దేవుని స్తోత్రించెదము. విశ్వాసులు ఎవరైనా ప్రార్థన చేయవచ్చును. తండ్రి స్తోత్రం నాయనా. అయా సంగుల ప్రతి బిడ్డ ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయనా. అయా ప్రతి ఒక్క బిడ్డ పైన మీ ఆత్మను కుమ్మరిచ్చున్నాయన. అయా మీరు సెలవిచ్చారు ప్రభా నాయనా. ఎంత స్తుతించి ఎంత ఆరాధించి ఎంత ప్రార్థన చేసినా ఆత్మ లేని వాడు నా సెలవిచ్చిన మహాదేవా, మీ బిడ్డలందరూ మీ ఆత్మతో నింపండి. అయా మీ యందు భయభక్తులు కలిగి మీరు అక్కడ దాకా జీవించే జీవితాన్ని దయచేయి ప్రభా. అయా మీ మార్పు ప్రతి బిడ్డకి దయచేతండి. అయా దైవజనులు జ్ఞాపకం చేసుకోండి, సేవకులు జ్ఞాపకం చేసుకోండి. అయా చిన్నక్క పెద్దక్క అందరూ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరు అక్కడ దాకా మీ కను దృష్టి ఉంచండి. మీ మహిమగల చేతులు ఉంచున్నాయినా. బిడ్డలకి మంచి ఆరోగ్యం దయచండి. ఏ లోటు లేకుండా సహాయం చేయనైనా. మీరు అక్కడ దాకా మీ పనిలో మీ పరిచయలు మీ సేవలో బలపరిచి బలంగా ఓడుకోండి. ఏ బిడ్డలు ఏ కుటుంబం గడపేబా మంచాల పట్టుకూడదు, హాస్పిటల్ పాలవకూడదునైనా. మీ శక్తిని బలాన్ని పొందుకొని ప్రభా. మీరు అక్కడ దాకా మీకు నమ్మకంగా ఉంటూ మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తూ మిమ్మల్ని కనపరిచినైనా. నీ పని చేసే బిడ్డలకి అందరికీ దయచేయండి ప్రభా నైనా. అయ్యా మీరు పరలోకించి మహామహిమతో ఓ మధ్యాకాశానికి దిగి వచ్చేటప్పుడు ప్రభా ప్రతి బిడ్డ ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఒక్కలగడ మరొకని ప్రభా అందరినీ మీ రాకలు ఎత్తబడి ప్రభా మెదడు నుంచో పెట్టి కనులారా మిమ్మల్ని చూసే బాధ్యం అందరికీ దయచేయమని సంఘాన్ని బలపరిచి నడిపించమని నజరేసునామమున బతిమలాడి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి. సాక్ష్యం సిస్టర్ ఎస్తర్ గారు, భవానీపురం. ఎస్తర్ గారు